పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమేమి హోంవర్క్ ఇచ్చారా ఏంటా అని చెప్పి కొంచెం పిల్లల్ని చూసుకుంటా వాళ్ళు ఏం చదువుతున్నారో గమనించుకుంటా వాళ్ళకి దగ్గర కూర్చోబెట్టుకొని హోంవర్కులు రాపించుకుంటూ ఉంటే చాలా మంచిది. కొంతమంది ఏం చేస్తారంటే బిజీగా ఉండటం వల్ల ట్యూషన్‌కి అట్లా పంపిస్తూ ఉంటారు. అయినా సరే ఎంత పంపించినా సరే మీరు వాళ్ళు ఏం చదువుతున్నారని కొంచెం పట్టించుకోండి. ఈ ఫోన్లు, టీవీలకి అలవాటు చేయకోకుండా ఇట్లా డ్రాయింగ్ ఏసుకోవటం, బొమ్మలేసుకోవటం మాత్రం అలవాటు చేయండి. పిల్లలకి ఫోన్లకి, టీవీలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ కుర్చీలు చూసారా? ఆన్‌లైన్‌లో బుక్ చేశారంట. కానీ కుర్చీలు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా, చాలా గట్టిగా ఉన్నాయి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక హోంవర్క్‌లు అయి రాసుకోవటానికి వాళ్ళకైతే మాత్రం చాలా కన్వీనియంట్‌గా చాలా బాగున్నాయి కుర్చీలు. ఈ చెక్క టేకు చెక్క అనుకుంటా. చాలా గట్టిగా ఉంది. కొంచెం ఈ కుర్చీలు బాగున్నాయి కదా! కానీ రేటు కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి. ఈ చెక్క అయితే మాత్రం మనకి వద్దు అనుకుంటే మాత్రం తీసేసేసి మళ్ళీ కావాలంటే ఆ కుర్చీకి జాయింట్ చేసుకోవచ్చు. మామూలుగా పిల్లలకే కాదు మనం పెద్దోళ్ళం కూడా కూర్చోటానికి చాలా గట్టిగా స్ట్రాంగ్‌గా చాలా బాగున్నాయి. నా మనవరాలేంటో అమ్మమ్మ ఏంటి చెప్తుంది అని నా ఎంకే చూస్తూ కూర్చుంది. స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏడ్చిద్ది కానీ మిగతా టైం అంతా మాత్రం చాలా నవ్వుతూ హ్యాపీగా మాత్రం తిరుగుతూ ఉంటది నా ఎనకమాల.